తల్లికి వందనానికి ఈ బడ్జెట్లో 6,487 కోట్లు కేటాయించారని చెప్పి తెలుగుదేశం అనుకూలమైన పత్రికలు ఎల్లో మీడియాలోనే రాయడం జరిగింది. 6,487 కోట్లు క్లియర్గా ఈరోజు పత్రికల్లో కూడా రాశారు. అయితే ఎంత కావాలి తల్లికి వందనం అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆయన 6,000 కోట్లు జమ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అనే వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయిన మాట వాస్తవం. సో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 83 లక్షల మంది పిల్లలకు గాను 12,450 కోట్ల రూపాయలు తల్లికి వందనానికి అవసరం. 12,450 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. అయితే వీళ్ళు కేటాయించింది 6,487 కోట్లు. సుమారు ఇందులో 50% నిధులు మాత్రమే తల్లికి వందనానికి కేటాయించారు. సో ఏ విధంగా అసలు ఇస్తారా లేదా? వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో ఆల్రెడీ ఇచ్చినట్టే చెప్పుకున్నారు. బడ్జెట్ ప్రసంగంలో కూడా మేము ఆల్రెడీ తల్లికి వందనం చేస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా నిన్న బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడటం జరిగింది. కానీ కేటాయింపుల్లో 6,487 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది వాళ్ళ పత్రికల్లో వచ్చిన ఫిగర్సే నేను మాట్లాడుతున్నా. కాబట్టి మిగిలిన 6,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూరుస్తారు, ఏం చేస్తారు, అసలు ఈ సంవత్సరం ఇస్తారా లేదా, ఇస్తే ఆ సగం మందికే ఇస్తారా, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి, మీరు చెప్పిన మాట ఏమైంది అని ఈరోజు నేను మీ ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తాను.